ప్రేమ స్వరూపిణి మా తండ్రి, కృపా కనికల మా దేవ, సర్వాధికారి, సర్వసృష్టికి ఆది సంభూతుడా, మారని మహిమల దేవ, గండువైన గొప్ప రాజా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మారని దేవుడుగా, మార్పు చెందిన వాడుగా మీరున్న దాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. నిచ్చిన మా తండ్రి, యుగ యుగములు కూడా ఏకరీతిగా ఉన్నటువంటి వాడుగా మీరు ఉంటుందాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆదియు అంతము నేనే సెలవిచ్చిన దేవా మీ స్తుతిస్తూ గానపరుస్తుంటున్నాం. అల్ఫా ఓమేగా నేనే సెలవిచ్చింది అందుకే మీ స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా, ఎన్నటికి ప్రభా తండ్రి పరిశుద్ధత నీ మందిరం నాకు అనుకూలమని సెలవిచ్చిన దాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడిగా ఉన్న దాన్ని బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ కొనియాడుతూ పూజిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ప్రియమైన మా ప్రభా, భూమి మీద నిచ్చిన మా తండ్రి కేవలము దుమ్ము ధూళితో సమానమైనటువంటి వారము, ప్రభా పెంట కుప్పల మీద పారవేయబడిన వారము, నిత్య నాశనం నాకు ఏడవబడుచున్నటువంటి వారము. ప్రభా యేసుక్రీస్తు వారిని బట్టి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ప్రేమను తలపోసుకొని ప్రభా మిమ్మల్ని పూజించి ఆరాధిస్తుంటున్నాం. ఎంతో గొప్ప రక్షణకు ప్రభా మీరు మమ్మల్ని పాత్రులుగా చేసిన మీ ప్రేమకై మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. భూమి మీద ప్రభా మీ పేరు పెట్టబడిన ప్రజలుగా మీరు మమ్మల్ని చేసుకున్నాను బట్టి స్తోత్రములు. మీ పేరుని బట్టి పిలువబడే ఆధిక్యత మీరు మాకు భూమి మీద దయచేస్తున్నాను బట్టి మిమ్మల్ని పూజిస్తూ కీర్తిస్తూ కొనియాడుతూ ఆరాధిస్తూ ఉంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి మీ యొక్క స్వకీయ సంపాద్యంగా మీ సొత్తుగా ప్రభా తండ్రి మీరు మమ్మల్ని చేసుకున్నాను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియమైన మా ప్రభా, మీ స్వాస్థ్యంగా మీ జనాంగముగా మీరు మమ్మలను ఏర్పాటు చేసుకున్నాం. మీకు ఏర్పాటు అంతని బట్టి కూడా మీరు కీర్తిస్తూ కొనియాడుతూ గనపరుస్తుంటున్నాం. మీటుకు ప్రభా నిచ్చిన మా తండ్రి ఈ సమయంలో ప్రభా ప్రియులు శామ్యూయల్ బ్రదర్ని బట్టి స్తోత్రములు, బుజ్జక్కను బట్టి స్తుతిస్తుంటున్నాం. వారిని ప్రేమించి అనుగ్రహించిన కుమారుడు మోషే ప్రభా బ్యూలా వారిని కూడా మీరు ప్రేమించి అనుగ్రహించిన కుమార్తెలను బట్టి మీరు స్తుతిస్తూ గానపరుస్తుంటున్నాం. ప్రత్యేకంగా చిన్న బిడ్డ ప్రభా నిచ్చిన విషయంలో కూడా ప్రభా ఇంతవరకు కూడా మీరు చేసిన మేలంతని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ఈ దినం మీ సన్నిధిలో ప్రభా నిచ్చిన మా తండ్రి తన పేరు పెట్టబడి ప్రతిష్ఠించబడే సమయం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. చేరువచనాన్ని బట్టి స్తోత్రములు ప్రభా తండ్రి సమయం తండ్రి మీ ఇంటిలో సమృద్ధిని మీ కృప ఇచ్చే ఆత్మీయ సంచారం మా మధ్యలో ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మా మధ్యలో మా ప్రభు అత్యున్నతంగా మహింపరచబడినట్లుగా మీరే చేయవలసిందిగా మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. పాటల ద్వారా ప్రభా మీ నామం మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. నిచ్చిన మా తండ్రి మీ నామం బట్టి నిలబడేట్టు మీ దాసుని వారిని ప్రభా మీరు జ్ఞాపం చేసుకుని అభిషేకించి ప్రభా మీరు తండ్రి ప్రభా బలపరిచి వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దయలిన ప్రేమ కలిగిన హస్తంలో అప్పగించుకుంటూ వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రండి దేవరాజు బ్రదర్, ఆనంద బ్రదర్ రండి. ఈ పాట ప్రతుల్లో పాట సంఖ్య 2. ఈ పాట ప్రతులు ఎవరి దగ్గర లేకపోతే మీ చేయి చూపించండి, మీకు తెచ్చిస్తారు. రండి దేవరాజు బ్రదర్ ప్లీజ్. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు, ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము, మనకింతవరకు సహాయపడిన్ తానప్పగించుకునే మనకై, మనలా నడిపెను సుఖముగను, తనదు సత్యము నేర్పించి కను పాపగా చేయా
మనదు సత్యము నేర్పించి కన్ను పాపగా కాచే స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము ఈ ధరలోని నరులలో యథార్థ హృదయులకు ముదమున తన చిత్తము తెలుపు పదిలముగా ప్రభు కన్నులు పృథివిని పరుగెత్తు పదిలముగా ప్రభు కన్నులు పృథివిని పరుగెత్తు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము అన్ని సమయములలో కన్నులతో బోధించురు నన్ను మార్చెను తప్పిన పెన్నుగా హృదయమునాదరించే అన్నా గురు యేసు పెన్నుగా హృదయమునాదరించే అన్నా గురు యేసు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము అన్ని వంటి కన్నులు విఘ్నముల నుండి విడిపించు తగిన సహాయము చేయును ఏ కలమందునకును కావు ఆకువ పిల్లలకు ఏ కలమందునకును కావు ఆకువ పిల్లలకు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము హాగరును చూచిన కన్నులు అనేకుల చూచెను ఇశ్రాయేలుల కనికరించే ఏచాకు సహాయపడే నిద్రించవు నెప్పుడు ఏచాకు సహాయపడే నిద్రించవు నెప్పుడు స్తోత్రించి కీర్తింతుము
ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు. ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము నీతిమంతులా చూచే దాది బోలే కాచేను జ్యోతుల వాలే నుండును. అతి బలమీచు అవసరత క్షితి నిన్ను విడువాడు. అతి బలమీచు అవసరత క్షితి నిన్ను విడువాడు. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు. ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. ఏడు కన్నులు కలవాడు నాడు నేడు కాపాడును. ఎడతెగని చెడుగుల బాపు రేడులనే పరచువాడు. పాడుడి హల్లెలూయా. రేడులనే పరచువాడు. పాడుడి హల్లెలూయా. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు. ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. ఈ పాట ప్రతుల్లో నుంచి పాట సంఖ్య 1వ పాట. మహాదేవుడవివే మహాదేవుడవివే సర్వవ్యాప్తి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసునివే సర్వవ్యాపి యేసునివే మహాదేవుడవివే మహాదేవుడవివే నీదు కార్యముల్ అద్భుతముల్ గొప్పదిని ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీ
నీవే సర్వమందు ఉన్నవాడవు, నీవే సర్వమందు ఉన్నవాడవు. మహాదేవుడవివే, మహాదేవుడవివే. గత దినములు స్మరించగా గొప్పదిని విశ్వాస్యత, మమ్ము కాపాడి సంరక్షించితివి. దయ కిరీటము మాకిచ్చితివి, మమ్ము ఆనందింపజేసితివి. గత దినములు స్మరించగా గొప్పదిని విశ్వాస్యత, మమ్ము కాపాడి సంరక్షించితివి. దయ కిరీటము మాకిచ్చితివి, మమ్ము ఆనందింపజేసితివి, మమ్ము ఆనందింపజేసితివి. మహాదేవుడవివే, మహాదేవుడవివే. దినములలో స్థిరముగా నుండ దయ చూపు, నన్ను నీకే అర్పించుకుందును. నీదు మాటకు లోబడేద, రానున్న దినములలో స్థిరముగా నుండ దయ చూపుము, నన్ను నీకే అర్పించుకొందు. నీదు మాటకు లోబడేద, నేడే నాతో మాట్లాడుము, నేడే నాతో మాట్లాడుము. మహాదేవుడవివే, మహాదేవుడవివే. మహిమతో వచ్చెదవు, లోకము నిన్ను చూడజాలదు. సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము, ఇతరులను సిద్ధపరచేద. మహిమతో వచ్చెదవు, లోకము నిన్ను చూడజాలదు. సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము, ఇతరులను సిద్ధపరచేద. నిన్నే బహుమానముగా పొందేద, నిన్నే బహుమానముగా పొందేద. మహాదేవుడవివే, మహాదేవుడవివే. సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే. మహాదేవుడవివే, మహాదేవుడవివే. చివరిగా పాట సంఖ్య 4వ పాట. ఈ పాట ప్రతుల్లో పాట సంఖ్య 4.
హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములానిచి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములానిచి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమాధ్యుండవు నా రక్షణ శృంగము నీవే. మహాసమాధ్యుండవు నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. ఎందరు నిన్ను చూసిరో వారికి వెలుగు కలిగే. ఎందరు నిన్ను చూసిరో వారికి వెలుగు కలిగే. ప్రభువానే వెలుగొందితే నా జీవంకు జ్యోతివి నీవే. ప్రభువానే వెలుగొందితే నా జీవంకు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. చివరి మూడు చరణాలు దయచేసి నిలబడి పాడుకుందామండి. కొంచెం ముందు వరుసలో రండి. మీ ముందున్న స్థలాన్ని కూడా మీరు పూరించటం వలన వెనక వచ్చే వాళ్ళకి వెనకాల స్థానం ఉండటానికి వీలవుతుంది. నిలబడి పాడుకుందాం చివరి మూడు చరణాలు.
భయమును పారాద్రులి అభయమునిచ్చితివి ఆ భయమును పారాద్రులి అభయమునిచ్చితివి ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ఆ ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్ను నే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా కష్టములన్నిటినీ ప్రియముగా భరింతురు ఆ కష్టములన్నిటినీ ప్రియముగా భరింతురు నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే ఆ నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన ప్రభువా నిన్ను నే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా దేవుని వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము జేమ్స్
సెకండ్ కొంచెం లైట్గా పెంచు, లైట్గా. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం అందరము కలిసి చదువుకుందాం. అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవచ్చున్నవి. మొదటి వరుస మళ్ళీ చదువుదామండి. 16వ వచనం. అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. మోకరించగల వారందరూ కూడా దయచేసి మోకరించు. తండ్రి, మరోసారి దీన్ని నిర్మయిస్తుంటున్నాం. మీ పాద సాన్నిధ్యంలోకి వస్తుంటున్నాం. మీ కృప కొరకై, మీ సహాయం కొరకై ప్రభా మేము ఆర్జించి మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుంటున్నాం. దయతో జ్ఞాపం చేసుకున్నాము. మా కన్నులు మీ వైపు ఎత్తుతూ ఉంటున్నాము. ప్రభా నేను మా తండ్రి దేవా, మీరే మాకు మీ వాక్యమును ప్రభా తండ్రి విరిచి మాకు పంచిపెట్టవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మా దేవుడు మీరే మాకు మంచి బోధకుడు ప్రభా, మాకు మంచి పరిచారకుడు ప్రభా. నిచ్చిన మా తండ్రి మేము స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. మా మధ్యలో ప్రభా మీకు నామం అత్యున్నతంగా మహింపరచబట్టుగా మీరే సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. శత్రుకాలన్నీ యేసుప్రభునామములో బంధిస్తూ మీ దయలైన ప్రేమ కలిగిన హస్తాలను అప్పగించుకుంటూ కృపను కోరుకుంటూ యేసుప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పావుదొక్క 8 అయింది. వర్తమానికులకు పరీక్ష ఏంటంటే స్పెషల్ మీటింగ్స్ అంటే ఏదైనా స్తుతి కొడుకలు, పెళ్ళిళ్ళు అట్లాంటి భలే శోధన. ఎందుకంటే ఖచ్చితంగా అంటే నా విషయం వదిలిపెట్టండిలే, నేను పర్మనెంట్ లేట్ కమ్మర్ని, చాలా విషయం నేను సిగ్గుపడతా. కానీ సహజంగా లేట్ అవుతుంది. లేట్ అయిన తర్వాత మళ్ళీ పర్టికులర్గా 3 పాటలు పాడాలా. 3 పాటలు పాడిన తర్వాత టైం అయిపోతుంది. మన సహవాసంలో దేనికి ఎక్కువ సమయం ఇవ్వాలి చెప్పండి? వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. ఇక్కడ పాటల వరకు బాగుంటుంది, కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి కొంచెం కష్టం అనిపిస్తుంది. అట్లా అని చెప్పి దేవుని వాక్యం కనపరచడమే ప్రభుని కనపరచడం. సరే మంచిది. ఏదైనా 8 దాటిపోయింది. నేను ఎంత లేదన్నా ప్రభు సహాయం చేస్తున్న కొలది 8:30 కల్లా ముగించడానికి, 8:30 అంటే అప్పుడు అర్థం ఏంటి, 40 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు కూడా మనకు సహాయం చేయవలసి ఉంది. దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ ప్రభు అయిన దేవుడు తాను సెలవిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. కాబట్టి దేవుడు తన ప్రజలకు ఏమని పేరు పెట్టినాడంటే, నీవు చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు అని పేరు పెట్టినాడు. కాబట్టి దేవుడు ఎందుకు ఆ పేరు పెట్టినాడు? ఆ పేరుగా ప్రాధాన్యత ఏంటి అని అంటే, కాబట్టి ఒలీవ చెట్టు అనేది ఎందుకు ప్రాధాన్యత కూడుకున్నదంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి విషయాలు కూడా, బాబు త్వరగా 5 నిమిషాలు ముగించని కూర్చో, వాక్యం అయిపోయేదాకా తర్వాత లేదు. కాబట్టి ఇక్కడ దేవుని మరి వాక్యంలో మనకు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఏమని రాయబడతా ఉన్నదంటే, ఇక్కడ మరి ప్రతి విషయం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇక్కడ ఒలీవ కొండ అనేటువంటిది ఓ ప్రత్యేకమైన విధానంలో అది పరిగణించబడతా వచ్చింది. ఎందుకని ఒలీవ కొండ ప్రత్యేకమైనది? ఎందుకు ఒలీవ కొండ ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అని చెప్పుతామంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను సిలువకు వెళ్ళక మునుపు ఒలీవ కొండ అయినటువంటి ఆ గెత్సెమనేటువంటి తోటలో ఆయన పొందనైన సిలువ కొరకైనటువంటి వేదన తను పొందినాడు. ఎలాంటి శ్రమలు, ఎలాంటి కొరడా దెబ్బలు ప్రభు పొందనై ఉంటున్నాడో ఆ వేదన గెత్సెమనే తోటలో ప్రభు పొందినాడు. అది మొట్టమొదటి కారణం. దీని వాక్యంలో రండి దయచేసి మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే చోటిలో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఎంత వేదనతో ప్రభు ప్రార్థన చేసినాడంటే, ఆయన చెమట బిందువులు రక్త బిందువుగా మారినట్లుగా దేని వాక్యం రాయబడింది. అంటే ఇక్కడ మొట్టమొదటిగా ఈ యొక్క ఒలీవ కొండ దేని చూపిస్తూ ఉన్నదంటే, ఆయన పొందినటువంటి సిలువ శ్రమలను మనకు చూపిస్తూ ఉంది. ఇక్కడ అందుకనే ఒలీవ కొండ అనేది ప్రాముఖ్యమైంది. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు అందుకోసమే ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి దాని కొరకే తను సిద్ధపడుతూ వచ్చినాడు. రెండవ సందర్భం, ఒలీవ కొండ ఎందుకు ప్రాముఖ్యమైనదంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధారుడై ప్రభు తిరిగి లేచినాడు. తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహమైపోయినాడు.
ఎక్కడ నుండి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయినాడంటే ఒలీవ కొండ మీద నుండి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయినాడు. యేసుప్రభువారు ఆయన శిష్యులు ఇంకా కొంతమందిని వెంటబెట్టుకొని బేతనియ వరకు వెళ్ళి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన అక్కడ నుండి పరలోకానికి ఆరోహణమైనట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. అక్కడ నుండి ఆరోహణమైన తర్వాత అక్కడ నుండి వాళ్ళు మళ్ళీ తిరిగి బయలుదేరుచున్నారు. ఎక్కడ నుండి బయలుదేరుచున్నారు? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 12వ వచనం. ఒలీవల వనబడిన కొండ నుండి ఇక్కడ యేసుప్రభువు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఒలీవల వనమనబడినటువంటి కొండ దగ్గర నుండి వారు యెరూషలేముకు వచ్చినాడు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన ఒలీవ కొండ దగ్గర నుండి పునరుద్ధారణ అయినాడు. మూడవది, ఎందుకని ఒలీవ కొండ ప్రాముఖ్యమైనది? ప్రభువు యేసుక్రీస్తు వారి సాదృశ్యం అనంటే యేసుప్రభువు వారు పరలోకానికి వెళ్ళినాడు కదా, మరలా రాబోతుంటున్నాడు. ఎక్కడికి వస్తాడు ఆయన? యేసుప్రభువు యొక్క రెండవ రాకడలో 2 భాగాలు ఉంటున్నాయి, మనం ఎరుగుదాం. మొదటి భాగం ఏంటి? ఆయన పరలోకం నుండి బయలుదేరతాడు. భూమి మీద నుండి ఆయన సంఘం అంటే అర్థం ఏంటి? ఎవరైతే యేసుప్రభు రక్తంలో కడుగుబడ్డారో, ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడిన వారు ఉంటున్నారో, వారు రెప్పపాటులో మార్పు చెంది, ఈ యొక్క రక్త మాంసములు మార్పు చెంది, మహిమా శరీరాలుగా మార్పు చెంది వారు మేఘాల మీద కొనిపోబడతారు. ప్రభువు యేసుక్రీస్తు వారు పరలోకం నుండి, ఆయన సంఘం భూమి మీద నుండి ఇద్దరు కూడా మధ్యాకాశంలో కలుసుకుంటారు. అక్కడ 7 సంవత్సరాలు ఉన్న పిదప 7 సంవత్సరాల తర్వాత ప్రభువు యేసుక్రీస్తు వారు తన సంఘముతో కూడా ఆయన భూమి మీదకి రాబోతూ ఉంటున్నాడు. ఎందుకోసం వస్తాడు ఆయన భూమి మీదకి? 1000 సంవత్సరములు ఆయన భూమి మీద తన ప్రజలతో ద్వారా ఆయన పరిపాలన చేయబోతుంటున్నాడు. దాని కొరకు ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. అవన్నీ కొత్త కదా, ఈ మధ్య లేవు. నేను గమ్ముకున్నానంటే మంచిలు చదువుతున్నానని అర్థం. నువ్వు ఆపకుండా చదువుకుంటా పో. చదువున్నాను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా. చాలు. కానీ దేనొక వాక్యంలో కానీ ఈ ఒలీవ కొండ ప్రభువు యేసుక్రీస్తు వారి సాదృశ్యం, అది ప్రాముఖ్యమైనది. ఎందుకోసం ప్రాముఖ్యమైనదంటే ఆయన ఆ యొక్క ఒలీవ కొండ ఆయన సిలువకు గుర్తుగా ఉంది. ఎందుకు ప్రాముఖ్యమైందంటే అక్కడ నుండి ఆయన పరలోకాన్ని ఆరోహణమైపోయినాడు. ఎందుకు ప్రాముఖ్యమైందంటే ఆయన తన సంఘముతో కూడా 1000 ఏండ్ల పరిపాలన కొరకాయ అదే కొండ మీదకు ఆయన రాబోతూ ఉంటున్నాడు. అందుకనే ఒలీవ కొండ ప్రాముఖ్యమైంది. ఆ కొండ ప్రాముఖ్యమైనది కాబట్టే ప్రభు తన ప్రజలకు ఏమని పేరు పెడుతున్నాడని చెప్పండి? ఏమని పేరు పెడుతున్నాడంట? ఒలీవ చెట్టు అని పేరు పెడుతున్నాడు. ఇర్మియా గ్రంథం మనం చదువుకున్నాం కదా, 11వ అధ్యాయము 16వ వచనం. చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. కాబట్టి దేవుని వాక్యంలో ఆ ఒలీవ కొండ యేసు ప్రభు సాదృశ్యంగా ఉన్నది. కానీ ఆ ఒలీవ చెట్టు ఆయన ప్రజలకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇక్కడ చేరిన వారు ఎవరైనా సరే ఆ కొండలో ఆ ఒలీవ చెట్టు వలె నువ్వు చేయబడ్డావా అని, ఈ పేరు నీకు కూడా పెట్టబడిందా? నువ్వు కూడా ఆయన కుమార్తెగా చేయబడ్డావా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. క్రైస్తవుడుగా ఉండడం ప్రాముఖ్యం కాదు సుమా, వాక్యము తెలిసి బోధించడం కూడా ప్రాముఖ్యం కాదు సుమా. ఏది ప్రాముఖ్యమైనదంటే నీ పాపల విషయమే పశ్చాత్తాపడి యేసుప్రభు రక్తంలో కడుగుబడి దేవుని కుమార్తెగా తీర్చబడడం అనేది ప్రాముఖ్యమైంది. దేవుని చేత నా కుమారుడు నా కుమార్తె అని పేరు పెట్టబడటం అనేది ప్రాముఖ్యమైంది. ఇక్కడ అలాంటి పేరు పెట్టబడిన ఒలీవ చెట్టువేనా నీవు? నీ పాపాలు క్షమించబడ్డాయా? ఏ రోజైనా నీ పాపల విషయం పశ్చాత్తాపడి యేసుప్రభు యొక్క రక్తంను నువ్వు ఆశ్రయించినవా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. దేవుని వాక్యంలో ఏం రాయబడింది? దేవుని పిల్లలు అవటానికి దేవుడు ఏమి ఇచ్చినాడంటే చెప్పండి? అధికారం ఇచ్చినాడు. దేన్ని బట్టి ఇచ్చినాడు అధికారం? దేవుని వాక్యంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించినో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు. కాబట్టి నువ్వు దేవుని బిడ్డవేనా? చాలాసార్లు ఏమనుకుంటామంటే యేసుప్రభు మాకు తెలుసు, యేసుప్రభు మేము విశ్వాసం ఉంచినాం, పండుగలు చేస్తాం, చర్చికి పోతాం. కాదు. విశ్వాసం అంటే అర్థమేంటి? తన్ను ఎందరు అంగీకరించరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచడం అంటే అర్థమేంటి? దేవుని కుమార్తెగా తీర్చబడటం.
విశ్వాసం ఉంచడం అర్థం ఏంటి? నీ పాపములు యేసుప్రభు రక్తంలో కడుగబట్టం. అనుభవం నీకున్నదా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. దీని వాక్యంలో జ్ఞాపం పెట్టుకోవాలా. చిన్న బిడ్డ ఈ పుట్టిన దినం అనేది మనం ఎంత సంతోషంగా ఆ బిడ్డ బట్టి ఆ కుటుంబము వారి సంతోషంలో మనమందరం పాల్పొందడానికి వచ్చినాం. ఈ సంతోషం నీకున్నదా? దీనికంటే మించిన సంతోషం ఏంటి? కానీ ఈ భూమి మీద ఏదో ఒక తల్లిదండ్రులు నువ్వు జన్మించినావు, దానికంటే శ్రేష్టమైన సంతోషం ఏంటంటే యేసు ప్రభు కుమారుడిగా కుమార్తెగా జన్మించినావా అనేది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. దేని ఒక వాక్యంలో ఒకటి మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు అంటే పుట్టిన దినం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా అది ఏ ఒక్కరికో చెందింది కాదండి. అంటే దరిద్రుడికి పుట్టినరోజు ఉంటుంది, ధనవంతుడు అంటే భూమి మీద తల్లి గర్భం నుండి మరి ఉద్భవించిన మరి ప్రతి ఒక్కరికి పుట్టిన దినం ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఈ రక్షణ అనేటువంటిది యేసు ప్రభు కుమారుడిగా కుమార్తెగా తీర్చబడటం అనేటువంటిది ప్రతి ఒక్కరి కొరకై దేవుడు అందుబాటులో ఉంచినటువంటిది. నీకు కూడా ఆధిక్యత ఉన్నది. అయితే ఉచితముగానే నీవు దేవుని కుమారుడిగా కుమార్తెగా తీర్చబడతావు. ఉచితంగా అయినంత మాత్రం ఉచితంగా రావట్లేదు సుమా. బిడ్డ జన్మించిందంటే భూమి మీద దానికి కారణం ఏంటి చెప్పండి? ఆ తల్లి 9 మాసాలు గర్భంలో ఆ బిడ్డను మోసి ప్రసవ వేదన పడుట ద్వారా ఆ బిడ్డ ఎక్కడికి వస్తున్నారు చెప్పండి? భూమి మీదకు వస్తుంటున్నాడు. కాబట్టి నీవు దేవుని కుమారుడుగా, నేను దేవుని కుమారుడుగా కుమార్తెగా మనం అంగీకరించబట్టు కొరకై ఊరికనే రావట్లేదు. ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకై ఎంతో వేదన శిలువలో భరించినాడు. దేహమంతా గాయములు పొంది రక్తము చిందించినాడు. కాబట్టి ప్రాముఖ్యమైన ప్రశ్న, ఇంకా ఇక్కడ ఎవరైనా సరే యేసు ప్రభు హృదయం మీకుండా ఉంటే బిడ్డ, అమ్మా, అయ్యా, కాబట్టి ఎదేసుతో వెళ్ళిపోవద్దు సుమా. కానీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఎంతగా ప్రేమించాడో తెలుసు. ఆ బిడ్డ కన్న తర్వాత కానీ ఆ తల్లి ప్రసవ వేదన అప్పుడు ఆ బిడ్డకు తెలియదు. కానీ ఇప్పుడు వరకు కూడా తెలియకపోవచ్చు. నీ కొరకే, నీ పాపల కొరకే యేసు శిలువలో వేలాడి వేదన అనుభవించినాడు. కాబట్టి నీ విషయమై ఇప్పటికీ కూడా శిలువలో పొందిన అదే వేదన ఆయన హృదయంలో ఉన్నది. కారణం ఏంటి? నువ్వు ఇంకా పాపక్షమాపణ లేకుండానే జీవిస్తున్నావు, ఇంకా లోకంలోనే జీవిస్తున్నావు. ఎంత కాలము ఈ దౌర్భాగ్యమైన బ్రతుకులో జీవిస్తావు? ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకై దేని వాక్యం ఏం రాయబడింది? తన గాయపడిన చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. దేని వాక్యం ఏం రాయబడింది? కాబట్టి తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు. దినమంతా అంటే అర్థం ఏంటి? ఈ క్షణానికి కూడా నీ వైపు యేసు ప్రభు చేతులు చాపబడి ఉన్నాయి. ఆ చేతిలోనికి వస్తావా లేదంటే కాదనుకొని వెళ్తావో తీర్మానం అయితే నీదే. దీని వాక్యంలో మొట్టమొదటి భాగం మనకి ఏం జ్ఞాపం చేయబడతా ఉందంటే, ఈ ఒలీవ చెట్టు అని ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? దానికి పేరు పెడుతున్నాడు. మొట్టమొదటి ఆధిక్యత ఒలీవ చెట్టు యొక్క ఆధిక్యత ఏంటంటే, ఆ ఒలీవ చెట్టు కాబట్టి మరి దేవుని చేత పేరు పెట్టబడినటువంటి చెట్టుగా మనం ఆ చెట్టును మనం చూస్తూ ఉంటున్నాం. ఇది మొట్టమొదటి ఆధిక్యత. ప్రభు స్తోత్రములు. ఎవరైతే రక్షణ పొందిన వారు ఉంటున్నారో వారందరికీ కూడా ఇలాంటి ఆధిక్యత ప్రభు అనుగ్రహించినాడు. తర్వాత రెండవ ఆధిక్యత ఏమిటంటే, దేవుని వాక్యంలో దయచేసి కీర్తనల గ్రంథం 52వ కీర్తనలు 52వ కీర్తన దయచేసి 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. కానీ ఒలీవ చెట్టు ఇప్పుడు ఎక్కడ ఉన్నదని చెప్పండి? దేవుని మందిరంలో నేనైతే అని అంటున్నాడు. కానీ ప్రభు స్తోత్రంలో దేవుని మందిరం అంటే ఆయన సంఘం దేవుని గుర్తు చెప్పండి? ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి అది గుర్తుగా ఉంటా ఉన్నది. కాబట్టి ఎవరైతే పాపక్షమాపణ అనుభవం పొంది యేసు ప్రభు నామములో బాప్తిసం పొందుతున్నారో వారు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ చేర్చబడుతున్నారు? ఆయన యొక్క సంఘములో చేర్చబడుతున్నారు. అది రెండవ భాగం. కానీ మొట్టమొదటి ఆధిక్యత ఒలీవ చెట్టు యొక్క ఆధిక్యత ఏంటంటే, దేవుని చేత పేరు పెట్టబడిన చెట్టుగా మనం చూస్తున్నాం. రెండవదిగా ఒలీవ చెట్టు యొక్క ఆధిక్యత ఏంటంటే, దేవుని యొక్క సంఘములో క్రీస్తు శరీరం అనే ఆ సంఘములో కాబట్టి వారు భాగంగా చేయబడుతున్నారు. మూడవ ఆధిక్యత దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం 128వ కీర్తనలు 128వ కీర్తన దయచేసి 3వ వచనం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె. కానీ నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారంటే చెప్పండి? ఒలీవ మొక్కల వలె ఉంటారు. కానీ దేవుని వాక్యంలో ఈ ఒలీవ చెట్టు, ఒలీవ మొక్క
ఎక్కడ తీసుకురాబడుతుంది? భోజనపు బల్ల యొద్దకు తీసుకుని రాబడుతుంది. కానీ ప్రభు స్తోత్రములు, కానీ మనం ఎక్కడికి వచ్చినాం? ఎవరి సహవాసంకి వచ్చినాం? భోజన సహవాసం అంటే ఏం చూపిస్తూ ఉన్నది? సాన్నిహిత్యాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి ఎవరితో సహవాసం? ప్రభు యేసుక్రీస్తు వారితో. రెండవదిగా ఆయన ప్రజలైన వారితో సహవాసాన్ని ఈ యొక్క బల్ల చూపిస్తూ ఉంది. కానీ ప్రభు స్తోత్రములు రెండవదిగా మూడవదిగా మనకు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు ఒలీవ చెట్టు ఏమని చూపిస్తూ ఉన్నదంటే, మనము దేవుని ప్రజల సహవాసంలోనికి చేర్చబడినాం. దేవుని ప్రజలతో కలిసి ఆయన సేవించడం కొరకై మనం చేర్చబడినాం. దేని వాక్యంలో దేవుని ప్రజలతో కలిసి సేవించడం మీద ఎంత గొప్ప ఆధిక్యత ఉందంటే, ఎంత గొప్ప భాగ్యం అని అంటే, మన ఉదాహరణకు మెఫీబోషెతు విషయంలో మనం చూస్తాం. మెఫీబోషెతుతో దావీదు ఏమని చెప్పినాడు చెప్పండి? ఏమని చెప్పినాడు? ఒకటి, చంపకుండా నేను వదిలిపెట్టేస్తున్నానని చెప్పినాడు. రెండవదిగా నీ తండ్రి ఆస్తి అంతా కూడా నేను మళ్ళా తిరిగి ఇప్పిస్తానని చెప్పినాడు. అంతటితో ఆగలేదు ఆయన. ఏమన్నాడు? నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదవు. దేని వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం, క్షమించండి 2వ సమూయేలు 9వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు. కాబట్టి దేని ఒక వాక్యంలో ఈ ఒలీవ చెట్టు మనకేం చూపిస్తూ ఉన్నదంటే, మరి ప్రభువుతో కలిసి ఆయన బల్ల దగ్గర సహవాసం. ఎవరున్నారు అక్కడ? దావీదు ఉంటున్నాడు. తర్వాత ఆ బల్ల ఎవరుంటున్నారు? దావీదు యొక్క కుమారులు కూడా ఉంటున్నారు. వారితో కలిసి ఎప్పటి వరకు అంటే చెప్పండి? సదాకాలము ఈ మెఫీబోషెతు ఏం చేస్తున్నాడు? భోజనము చేస్తున్నాడు. మెఫీబోషెతుకి అది పెద్ద విచిత్రమైన విషయమేం కాదు. ఎందుకంటే మెఫీబోషెతు శత్రువు అయినటువంటి సౌలుకు చెందినవాడు. యోనాతాను కొడుకు అయితే అవిండొచ్చు కాక, అయితే శత్రు శేషం సంహరించబడాల. రాజుల కాలంలో శత్రు శేషాన్ని ఉంచరు. రెండవది మెఫీబోషెతు 2 కాళ్ళు లేనివాడు. కాబట్టి అంటే వికలాంగులు ఎవరు కూడా అంగవైకల్యం కలిగిన వారు కానీ, శరీరమైన అంగవైకల్యమైన మానసికమైన అంగవైకల్యమైన రాజు సముఖముకు కూడా వారు రానివ్వరు. రాజు ఎదురుకు రావడానికి వారికి మరి ఆస్కారం లేదు. కాబట్టి రాజు సముఖంలో కూడా ఉండడానికి యోగ్యుడు కాదు మరి మెఫీబోషెతు. అలాంటి మెఫీబోషెతుకు దావీదు ఏమంటున్నాడు? నా బల్ల యొద్దనే భోజనము చేయదు. కానీ దేని వాక్యంలో ఆ బల్ల యొద్ద అంటే అర్థం ఏంటి? ఇట్లా చెప్పాలన్నమాట. ఏమని? కాబట్టి మెఫీబోషెతు సరే, చూసేవాళ్ళు కూడా బాగుండదు, 2 కాళ్ళు లేవు. రెండవది నువ్వు మరి సౌలు చెందినటువంటి వాడి, సౌలు చాలా దుర్మార్గుడు, అలాంటి వానికి కోవ చెందినవాడివి, నువ్వు గబగబా వచ్చి భోజనం చేసి వెళ్ళిపో, ముందే చేయి, కావాలంటే అవకాశం ఇస్తా అని చెప్పాలా? లేదంటే మేము చేసి వెళ్ళి వెంటనే నువ్వు చక్కగా మిగిలినన్నీ వేసుకొని భోజనం చేయని చెప్పాలా? ఏం చేసినాడు దావీదు? తాను తన పిల్లలతో కలిసి మెఫీబోషెతుని కూర్చొని పెట్టినాడు. వాళ్ళ పిల్లలైనా అనాలి కదా, ఏంది నాయన ఇది, వాడిని కూర్చోబెడతావు ఏంది ఆయన, అది మాతో సమానంగా. ఏదైనా ఒక చూసే వాళ్ళకైనా కొంచెమైనా అర్థం అవ్వాలి కదా. ఏమని అర్థం అవ్వాలా? వీడు వేరు అని అర్థం అవ్వాలి కదా. మా కాళ్ళు చేతులు అన్నీ బాగోని వీనికి లేవు, మేము నీ కొడుకులం, నిన్ను చంపాలన్నటువంటి వాని కడుపున పుట్టినటువంటి సంతానంలో వీడుకో మరి పుట్టినవాడు, ఎట్లాగా ఇది ఇంపితం అవుతుంది? నువ్వు అంగీకరిస్తే మాత్రం మేమెట్లా ఒప్పుకుంటాము? కానీ ఇది మేమెట్లా చేయాలా అనే వాళ్ళు అనలే. ఏం చేస్తున్నారు? మెఫీబోషెతుతో కలిసి వారు భోజనం చేస్తున్నారు. మెఫీబోషెతు వారితో కలిసి భోజనం చేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి దావీదుతో కలిసి భోజనం చేస్తున్నారు. ఎంతగా కలిసి భోజనం చేస్తున్నారంటే చూసేటువంటి వాళ్ళు అనుకున్నారంట. ఏమనుకున్నారంట? అరే అంటే వాస్తవికంగా మెఫీబోషెతు ఎవరు అని పర్టికులర్గా తెలిసిన వాళ్ళు తప్ప తెలియని వాళ్ళందరూ ఏమనుకున్నారంట? మెఫీబోషెతు ఎవడు కొడుకు? దావీదు కొడుకు అనుకున్నారంట. అంటే ఏమి వ్యత్యాసం లేదు. చూడండి, మెఫీబోషెతు వారితో కలవడానికి తన ఎంతో
తను కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడు, అంతవరకు ఓకే. అయితే మెఫీబోషెతును తమలో ఒకడిగా, తమతో సమానమైన వాడిగా దావీదు కుమారులు కానీ ఎంచే విషయంలో ఏ మాత్రం కూడా వారు వెనుకంజ వేసిన వారు కాదు. ఇది బల్ల యొక్క అనుభవము. దీని వాక్యం అందుకనండి 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము దయచేసి నేను జ్ఞాపం చేస్తాను. 11వ వచనం చదవండి. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే, ప్రతి మాట చూడండి, రాజు బల్ల యొద్దనా అనొచ్చు కదా, ఇంకా వేరే ఛాన్సే లేదు. కాబట్టి రాజు బల్ల యొద్దనే ఎట్లాగా, రాజకుమారులలో ఒకడైనట్లుగా. ఎంత గొప్ప ఆధిక్యత. ఇక్కడ ఒలివ చెట్టు మొట్టమొదటి రక్షణకు సాదృశ్యంగా ఉంది. ఒలివ చెట్టు కాబట్టి ఆయన సంఘంలో చేర్చబడడానికి గుర్తుగా ఉంది. మూడవది ఒలివ చెట్టు దేవుని ప్రజలతో కలిసి వారిని నాతో కలుపుకొని నేను వారితో కలిసి వారితో సమానమైన వారిగా ఎంచుకొని వారిని ప్రశస్తమైన వారిగా ఎంచి కాబట్టి కలిసి ప్రభును సేవించడంతో ఈ యొక్క బల్ల యొక్క అనుభవం చూపిస్తూ ఉంది ఒలివ చెట్టు. కాబట్టి ఇది దేని వాక్యంలో 3వ సందర్భం. 4వదిగా దేని యొక్క వాక్యంలో హోషేయ గ్రంథం యేస్కేలు, దానియేలు, తర్వాత హోషేయ గ్రంథం. యెషయా, ఇర్మీయా, విలాపవాక్యాలు, యేస్కేలు, దానియేలు, తర్వాత హోషేయ. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం చదవండి. అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. ఒలివ చెట్టుకు కలిగినంత సౌందర్యం. ఇక్కడ ఈ ఒలివ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నది? సౌందర్యానికి సాదృశ్యంగా ఉన్నది. ఇక్కడ ఎలాంటి సౌందర్యం? దేని వాక్యం ఏం రాయబడింది? ఈ ప్రభువు ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. చక్కని పాట కూడా ఉంది కదా. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. ఈ రాజు నీ ప్రభువు, నీ సొగసు కోరే. ఈ రాజు నీ ప్రభువు, ఈ రాజు నీ ప్రభువు, నీ సొగసు కోరే. ఈ రాజు నీ ప్రభువు, ఈ రాజు నీదు సౌందర్యమును కోరే. ఈ రాజు నీదు సౌందర్యమును కోరే. ఈ రాజు నాకు నమస్కరించుము, ఈ రాజు నాకు నమస్కరించుము. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గు. కాబట్టి ఇదేనో ఒక వాక్యంలో ఒలివ చెట్టు 4వది ఏం చూపిస్తూ ఉన్నది? సౌందర్యాన్ని చూపిస్తూ ఉంది. దేవుని ప్రజలముగా కాబట్టి మనం ఎలాంటి వారిగా సిద్ధపరచబడాలా? దేవుని ఎదుట సౌందర్యంగా ఆయన చూపును ఆకర్షించేవారిగా, ఆయన ఇష్టపడేవారిగా నేను ప్రభు కొరకు సిద్ధపడవలసి ఉన్నది. దేని వాక్యంలో కాబట్టి ఎస్తేరు విషయమై రాయబడతా వచ్చింది. ఎస్తేరు ఆ యొక్క శోషణ కోటకు ఆ దేశంలో ఉన్నటువంటి కన్యకలందరూ కూడా తీసుకురాబడినారు. ఎందుకు తీసుకురాబడ్డారు చెప్పండి? రాజుకు రాణిగా ఉండు కొరకై ఒకరిని ఏర్పాటు చేసుకుని వస్తుంది. వారందరూ కూడా తీసుకురాబడ్డారు. అయితే దేని వాక్యంలో ఎస్తేరు గురించి రాయబడింది. ఏమి రాయబడింది? హేగే నిర్ణయించింది కాక
మరి ఏ అలంకారము ఎస్తేరు ఏం చేయాలని చెప్పండి, కోరలేదు అని రాయబడి ఉంటుంది. దేని వాక్యం అండి, ఎస్తేరు గ్రంథము ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. దయచేసి 2వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను, గమనించండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక మరి ఏమీయూ కోరలేదు. ఇక్కడ ఏం చూపిస్తూ ఉంది, ఇక్కడ ఏమి కోరలేదంటే అర్థం ఏంటి అంటే తన అయిష్టాలు అన్నిటినీ కూడా ఏం చేసింది చెప్పండి, ఆమె పక్కన పెట్టేసేసింది. తనకి అలంకారము బాగుంటే బాగున్నట్టు కాదు, బాగలేకపోతే బాగలేనట్టు కాదు. ఏం ప్రాముఖ్యం, ఏగే ఇచ్చాడా లేదా అంతే. కాబట్టి తనకి ఇష్టాలు ఉండవా? ఒకవేళ ఏగే వేసింది తన దృష్టికి బాగా ఉండకపోవచ్చు కదా, అయినా దానికి నిమిత్తం లేదు, ఏగే ఇచ్చాడు కదా అంతే. ఒకవేళ ఏదైనా అలంకారము ఏగే ఇవ్వలేదు, అది వేసుకుంటే తను ఇంతకుముందు ధరించి చూసింది, ఎంతో బాగున్నాను, కానీ దానిని కోరలా. కారణం ఏంటంటే కాబట్టి తన దృష్టికి ఏది మంచిది అనే దాంతో సంబంధం లేదు, ఏది మంచిది కాదు అనే దాంతో సంబంధం లేదు. ఒకటే ఒక ప్రశ్న, హేగే ఇచ్చాడా లేదా అంతే. కానీ హేగే ఆలోచన అది ఎంత విచిత్రంగా కనబడినా కూడా, ఇది వేసుకుంటే ఏం బాగున్నాను అనిపించినా కూడా, అది వేసుకుంటే ఎంత బాగుండేదాన్ని కదా, అది ఇవ్వలేదే అనిపించినా కూడా, హేగే ఇచ్చాడా లేదా అంతే. ఈ దినాలలో దేవుని ప్రజలముగా ఇక ఒలివ చెట్టు వలె సౌందర్యంగా సిద్ధపరచబడ్డ కొరకాయ మనం ఏం చేయవలసింది చెప్పండి. కాబట్టి మన అయిష్టములన్నిటినీ ప్రభు యొక్క శిలువ కిందకు తీసుకుని రావాల్సి ఉన్నది. ఒకటే ప్రశ్న, ప్రభు చెప్పాడా లేదా అంతే. దాంట్లో అదేం తప్పు, అది సంబంధమే లేదు. అది ఎందుకు తప్పు కాదు, అది కూడా సంబంధమే లేదు. అది తప్పు కావచ్చు, నా దృష్టికి తప్పుగా కనబడవచ్చు. నా ముందు ఒకే ప్రశ్న ఏంటంటే, అది నా ప్రభువు సెలవిచ్చినదేనా అనేదే ప్రాముఖ్యమైన ప్రశ్న. నా ప్రభువు చెప్పిన సంగతేనా, ఆయన సూచనేనా, ఆయన వాక్యము ద్వారా దేవుడు నాకు బయలుపరిచినదేనా అనేది ప్రాముఖ్యమైనది. దీని వాక్యంలో ఒలివ చెట్టు మొట్టమొదటిగా రక్షణ చూపిస్తూ ఉంది. రెండవదిగా ఈ ఒలివ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే దేవుని యొక్క సంఘంలో మనం చేర్చబడడానికి సాదృశ్యంగా ఉన్నది. ఒలివ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే దేవుని ప్రజలతో ఐక్యపరుచుకొని ఆయన సేవించడానికి సాదృశ్యంగా ఉన్నది. నాలుగవదిగా ఒలివ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే దేవుని కొరకు సౌందర్యమైన వారిగా సిద్ధపరచబట్టు కొరకు సాదృశ్యంగా ఉన్నది. ఐదవదిగా దీని వాక్యంలో జకర్యా గ్రంథం ఏస్కేలు, దానియేలు, హోషియా, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, హగ్గయి, జకర్యా. మత్తయి ముందు మార్కు ఉంటుంది, మార్కు ముందు జకర్యా ఉంటుంది. 4వ అధ్యాయం, క్షమించండి, జఫన్య కాదు, జకర్యా. మలాకీకి ముందు జకర్యా. 4వ అధ్యాయము 12వ వచనం. 2 బంగారపు కొమ్మలలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లుకున్న 2 కొమ్మలము ఏమిటవని నేను అతను అడుగగా, కాబట్టి అతడు నాతో, ఇవేమిటని నీకు తెలియదా నేను, నా ఏలివాడ నాకు తెలియదని నేను. అతడు, వీరిద్దరూ సర్వలోకనాథునకు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారు. దీని వాక్యలో చూడండి 3వ వచనం. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి పక్కన 1 ఎడం పక్కన 1 కనబడుచున్నవని చెప్పి, కాబట్టి దీపస్తంభమునకు కుడి పక్క 1 ఎడం పక్క ఉన్నటువంటి ఒలీవ చెట్లు. కానీ ఈ ఒలీవ చెట్లు దేనికి గుర్తు అని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు దూత, వీరిద్దరూ చివరి వచనంలో సర్వలోకనాథుడు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారు.
కాబట్టి దాని కొరకే వారు ప్రత్యేకించబడ్డారు, దాని కొరకే వారు అభిషేకించబడ్డారు అని చెప్తా ఉంటున్నాడు దేని వాక్యంలో. కాబట్టి ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే ఎట్లాగూ తైలం వస్తుంది చెప్పండి, ఊరకనే తైలం వస్తుందా? అందుకనే దేని వాక్యంలో రాయబడింది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలీవ నూనెకు ఆయన సాదృశ్యం. ఎందుకు ఆయన ఒలీవ నూనెకు సాదృశ్యం? దేని వాక్యంలో ఏం రాయబడతా ఉంది? నిర్గమాకాండము 27వ అధ్యాయం, నిర్గమాకాండం 27వ అధ్యాయము 27వ అధ్యాయం దయచేసి 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె. కాబట్టి ఇది ఎవరి సాదృశ్యం? ప్రభువైన యేసుక్రీస్తు వారి సాదృశ్యం. దేని వాక్యంలో ఆయన ఎలాంటి వాడంట? దంచకపోతే నూనె ఎట్లా వస్తుంది చెప్పండి? అది ప్రత్యేకంగా చెప్పాలా? ఇదే ఇప్పుడు మనం చూడంగానే లేవి కాండంలో కూడా ఇదే మాటలు ఉపయోగించబడ్డాయి. దేని వాక్యంలో మన ప్రభు ఎలాంటి వాడంటే అచ్చమైన ఒలీవ నూనె. కాబట్టి అంటే అర్థమేంటి? పరిశుద్ధమైన వాడు, ఏ కలంకం లేనివాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కమషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, అచ్చమైన ఒలీవ నూనె. అది మనకి ఏం రాయబడింది? దంచి తీసినటువంటి అచ్చమైన ఒలీవ నూనె. అంటే అర్థమేంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై శిలువలో ఏం చేయబడ్డాడు? నలుగుగొట్టబడ్డాడు, దేహమంతా గాయములు పొందినాడు. కాబట్టి మరి ఆయనను నలుగుగొట్టుడు కొరకై తండ్రికి ఏమైందని చెప్పండి? ఇష్టమైనది అని దేని వాక్యంలో రాయబడింది. ప్రభు స్తోత్రంలో. కాబట్టి ఇక నూనె, ఒలీవ నూనె యేసు ప్రభు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ మనం చూసేటువంటి జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో ఈ తైలము కాబట్టి యేసు ప్రభు వారు కాదు, కానీ ఇక్కడ ఇద్దరు మనుషులు ఉంచబడుతున్నారు. వారు మరి ఆ తైలం సాదృశ్యంగా వారు ఏం చేస్తున్నారంట? సర్వలోకనాథుని యొక్క సన్నిధిలో తైలము పోసేవారుగా ఉన్నారు. అంటే అర్థమేంటి? ప్రభు ఎలాంటి క్రైమ్ అయితే నీ కొరకు నా కొరకు శిలువలో చెల్లించి రక్షించినాడో ఆ ప్రభు కొరకు నీవు నేను కూడా ఏం చేయాలి చెప్పండి? క్రైము చెల్లించేవారుగా ఉండాలా. మనం కూడా ప్రభుకు తైలం ఇవ్వాలా. తైలం ఊరికే రాసుమా? నాజుగ్గా ఏ నొప్పి లేకుండా ఏ చురుకు లేకుండా రాసుమా? దాని కొరకై శ్రమ, బాధ, దుఃఖము ఏదైనా సరే కాక ప్రభు అనుమతిస్తాడు. వాటిలో నుండి మనం వెళ్ళవలసి ఉన్నది. కానీ ప్రభు స్తోత్రములు ఈ యొక్క ఒలీవ చెట్టు 5 సంగతులు మనం చూపిస్తూ ఉంది. మొట్టమొదటి ఒలీవ చెట్టు రక్షణ చూపిస్తూ ఉంది. రెండవది ఒలీవ చెట్టు సంఘంలో చేర్చబడకు చూపిస్తూ ఉన్నది. మూడవదిగా ఈ ఒలీవ చెట్టు కాబట్టి దేవుని ప్రజలతో కలిసి వారితో ఐక్యపరచుకుని ఆయన సేవించడానికి గుర్తుగా ఉన్నది. నాలుగవదిగా ఈ ఒలీవ చెట్టు ఆత్మీయమైన సౌందర్యము యొక్క అనుభవంలోనికి నడిపించ గుర్తుగా ఉన్నది. 5వదిగా ఈ ఒలీవ చెట్టు ప్రభు కొరకు క్రయము చెల్లించుడు కొరకై గుర్తుగా ఉన్నది. ప్రభు స్తోత్రంలో ఈ ఒలీవ చెట్టు వల్ల నీవు నేను ఉండవలసిన వారికి ఉంటున్నాం. అందుకనే కాబట్టి మరి ఆలివ్ అనేటువంటి పేరు ఆ బిడ్డకు మనము ప్రార్థనాపూర్వకంగా పెట్టనై ఉంటున్నాం. నేను వాక్యంలో కాబట్టి ఇంకొక మాట నేను జ్ఞాపం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరి రెండవదిగా ఇంకొక పదము, ఆ పదం ఏం పేరంటే హెలీనా. ఏం చెప్పండి? ఏం పేరు అది? హెలీనా. హెలీనా అంటే అర్థం ఏంటంటే వెలుగు అని అర్థం. కాబట్టి సూర్యుని వల్లే ప్రకాశించటం వెలుగు అని అర్థం. కాబట్టి ఈ వెలుగు యొక్క అనుభవంలోనికి ఎట్లా వస్తాం? ఎలాగ మనం ప్రభు స్తోత్రంలో ఆయనే వెలుగు. ప్రభు ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగును అని అన్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఏం చేశాడు చెప్పండి? వెలిగించినాడు. ఆయన స్వయం ప్రకాశకం. మనకి ఎట్లా వచ్చింది ప్రకాశకం? ఆయన ముఖ దర్శనం ద్వారా మనం ప్రకాశిస్తున్నాం. సూర్యుడు స్వయం ప్రకాశకుడు, తనంతట తానుగా ప్రకాశించేవాడు. మరి చంద్రుడు స్వయం ప్రకాశం కాదు, దానికేం ప్రకాశం ఏముండదు. మరి ఎందుకు రాత్రులు బాగా వెన్నెలకు కనబడుతున్నాడంటే సూర్య యొక్క కిరణాలు చంద్రుడి మీద పడటం వలన ఆ చంద్రుడు ఏమవుతున్నాడు? లోకానికి మరి వెలుగు ఇస్తున్నట్టుగా కనబడుతున్నాడు. కాబట్టి మనం చంద్రుడు గుర్తు అన్నమాట, సూర్యుడికి యేసు ప్రభు వారి గుర్తు. కానీ ప్రభు స్తోత్రంలో ఆయన మనల్ని వెలిగించినాడు, మనల్ని వెలుగుగా చేసినాడు. అయితే లోకంలో మనం వెలుగుగా ఉండాలంటే నేను వాక్యం ఒక్క వచ్చిన నేను జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము దయచేసి 35వ వచనం అందరము కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35. వీళ్ళేరు ఇంతగా ఈ తల్లిదండ్రులు లేరమ్మా. మోషే ఉన్నావా? బ్యూలా ఇది ఉన్నావా? ఇక్కడ కూర్చోండి, దా లేచిరా నాన్న, ముందు కూర్చుంది ఇక్కడ, నువ్వు కూడా ఇక్కడ
కూర్చోండి, అక్కడ కూర్చోండి, తర్వాత వస్తా, వచ్చి కూర్చోండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం అందరం కలిసి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. కాదు ఎవరి గురించి రాయబడిన మాట ఇది? ఎవరి గురించి చెప్పాలి టకమ్మని? ఎవరి గురించి? యోహాను గురించి. బాప్తీసం ఇచ్చి యోహాను గురించి రాయబడిన మాట. కానీ బాప్తీసం ఇచ్చి యోహాను ఎలా ఉన్నాడంట? ప్రకాశించు దీపం. ఈ ప్రకాశం ఎక్కడ వస్తూ ఉంది? దాని ముందు మనం ఏమన్నాడు? మండుచూ ప్రకాశించుచున్న దీపం. ఈ ప్రకాశం ఎట్లా వస్తుంది చెప్పండి? మంట ద్వారా వస్తూ ఉంది. కానీ ఈ దినాలలో దేవుని కొరకు నీవు నేను ప్రకాశించేవారుగా ఉండాలంటే, వెలిగిచ్చేవారుగా ఉండాలంటే లోపట ఏముండాలి చెప్పండి? ఏముండాలా? మంట ఉండాలా? ఏముండాలా? ఏం మంట చెప్పండి? వాడు ఎట్టన్నాడు నన్ను, ఎప్పుడు రివైండ్ చేసుకుని నాకు ఛాన్స్ దొరకదు, అలాంటి మంట కాదు సుమ్మా. లేదంటే నాకు అది లేదే ఇది లేదే అనే మంట కాదు. అది సంపాదించుకోవాలా ఇది సంపాదించుకోవాలే మంట కాదు. ఏమంట ఉండాలా? ఏమంట? అయ్యో నా ప్రభు కొరకు నేను ఉండలేకపోతున్నానే ఇలాగనా అనే మంట ఉండాలా. కానీ ఇలాగ ఉండకూడదు, కానీ నేను ఈ విషయాన్ని మానుకోలేకపోతున్నానే బాధ ఉండాలా, చింత. నేను ప్రభుని ఈ విధంగా సేవించవలసి ఉంది, అలాగ నా ప్రభు కోరిన విధానంలో నేను నా ప్రభుని సేవించలేకపోతున్నానే, నా ప్రభు కొరకు క్రయం చెల్లించలేకపోతున్నానే, నన్ను నేను నాకు కలిగిన దాంతో కలిపి వ్యయం చేసుకోలేకపోతున్నానే, మంట ఉందా అని చింత బాధ ఉండాలా. ఎన్నోసార్లు మనకు అట్లా ఉండదు. దేవుని ఇంటికి పార్టిసిపేట్ చేయకపోవడం ఒక భాగం పక్కన పెట్టండి. ఏ విషయమైనా, అది సువార్త విషయం కానీ లేదంటే మరొక సందర్భాలు కానీ, ఆ తర్వాత లేదు ఒక ఉపవాస ప్రార్థన కానీ ఏదైనా సరే మన జీవితంలో ఏముండాలా? మంట ఉందా? ఏమంట ఉండాలా? అయ్యో నేను పోగొట్టుకున్నానే, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నానే, ఆధిక్యత పోగొట్టుకున్నానే, ఇంకా ఒకవేళ పొరపాటున ప్రభు తన రాగడను ఆలస్యం చేస్తే కదా నాకు ఆధిక్యత దొరికేది. ఉందా బాధ లోపట? ఏమి చీమ కొట్టినట్టు కూడా ఉండదు. ఆశ, అది మంట. ఏం ఆశ? ఎలాగైనా సరేగాక నేను నా ప్రభుని సేవించాలి, ఎలాగైనా సరేగాక దేవుని ప్రజలతో కలిసే రాత్రి దేవుని సన్నిధిలో నేను గడపాలా. ఆశ, ఆ మంట ఉందా? ఆ మంట, ఆశ అనే మంట, బాధ అనే మంట. కానీ ఈ రెండు లేకపోతే ఎట్లా ప్రకాశిస్తాం మనమని? వాక్యం తెలిస్తే ప్రకాశిస్తామా? సేవకులు అయితే ప్రకాశిస్తామా? లేదా మంచి బోధకులమైతే ప్రకాశిస్తామా? దేని ప్రతి ప్రకాశిస్తాం? మంట ఉందా? ఎన్నోసార్లు దేవుని కార్యాలు నిర్లక్ష్యం ఉంటుంది, ఇంత బాధ ఉండదు. వాటిలో పార్టిసిపేట్ చేయాలా, నా దేవుని పిల్లలతో కలిసి ఆయన సేవించాలన్న ఆశ ఉండదు. ఆ మంటే లేకపోతే ఎలా ప్రభువుని సేవిస్తాం? ఎందుకంటే ఆ మంట వలన కలిగిన ప్రకాశం బట్టే తన సేవ, తన పరిచర్య ఎలాగ ఉండదని చెప్పండి. ఇతరులు ఏం చేస్తారంట? ఏం రాయబడింది? మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందం కలిగిందనమాట. అర్థమవుతుందా? కాబట్టి నీవు నేను ప్రభుని సేవించే విధానము దేవుని ప్రజలు చూచినప్పుడు, కాబట్టి దానిని చూచినప్పుడు వారికి దేవుని ప్రజలకు ఏం కలగాల చెప్పండి? ఆనందం కలగాల. ఏం ఆనందం? నేను కూడా ఇట్లా ఉండాలా అన్న సంతోషం. కానీ ఇది కదా నిజమైన సంతోషం అనేటువంటి ఆశ తలంపు. ఏంటంటే ఈ ఎలీనా అనే మాట మనకి ఏం చూపిస్తుందంటే వెలుగును చూపిస్తూ ఉంది. మొట్టమొదటిగా ఒలీవ చెట్టు యొక్క అనుభవంలోనికి మనం రావాల్సిన వారికి ఉంటున్నాం. దేవుడు మనం పెట్టిన పేరు కూడా చిన్న పేరు కాదు సుమా. ఈ ఒలీవ చెట్టు యొక్క అనుభవం, రెండు అనుభవాలంటే ఊరకనే వచ్చేసినాయి. ఒకటి రక్షించబడ్డాం, సంఘంలో చేర్చబడ్డాం, దానికి ఏం మనం చెల్లించలే. మిగతా 3 విషయాలు ఉంటేనే చూసారా, దేవుని ప్రజలతో ఐక్యపరచుకుని సేవించటం, కాబట్టి ఆత్మీయమైన సౌందర్యంలోనికి వచ్చేట్లుగా ఆయన ఇష్టానికి అప్పగించుకోవటం, మూడవది ప్రభుకు క్రయం చెల్లించటం. కానీ ఇవి కలిస్తేనే కానీ దేవుని వాక్యంలో ప్రభు పెట్టిన పేరుకు సరిపోతాం. ఏం పేరు పెట్టినాడు? ఏం పేరు పెట్టినాడు? చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టు. ఎంత మంచి పేరు పెట్టినాడు చూడండి. ఇక్కడ ఈ పేరు వర్తించే విధంగా మనం సిద్ధపడాలని దేవునికి ఉద్దేశం. రెండవది ఎలీనా ఏమని చూపిస్తూ ఉందంటే వెలుగును చూపిస్తూ ఉంది. ప్రభు స్తోత్రంలో కానీ ప్రార్థన చేసుకుందాం, ప్రభా ఇలాంటి మంట నా హృదయంలో పుట్టించు అని ప్రార్థన చేద్దాం. ఇక్కడ అంటే ఈ మంట నాలో పుడితే అర్థమవుతుందా? ఇక్కడ ఈ మంట ఇక్కడ ఇతరులు పుట్టడానికి కూడా నేను కొంతమేర కారణమవుతుంది. ఈ విషయం మనం పక్కన పెడదాం. మూడవదిగా దేవుని వాక్యంలో మరి ఇంకొక మాట నేను జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ 3వ పదం ఏంటంటే రోజీ. రోజీ అంటే ఏంటి చెప్పండి? రోజీ అంటే ఏంటి? దాంట్లో ఉందిగా, ఎంతసేపు ఎందుకు చెప్పండి. తెలుగులో కూడా ఏం చెప్తే ఏం తంటానో, ఏం బహుమానం ఇచ్చేదండో పనిష్మెంట్ ఉండో చెప్పండి. రోజు అంటే ఏం చెప్పండి? ఇంతసేపు ఇంకేం చెప్పారు? రోజు అంటే ఏంది?
వినిపించట్లా అమ్మా? రోజా పువ్వు అంటే గులాబీ కదా, అది చెప్పడానికి. కాబట్టి రోజీ అంటే అది గులాబీ చెట్టు. కానీ గులాబీ చెట్టు ఎలాంటిదంటే, రెండోది దాని రంగు దూరం నుండి ఆకర్షిస్తుంది, రెండోది వాసన కూడా ఆ ముక్కు పెట్టాల్సిన అవసరం లేదు, కొంతవరకు దానికి సువాసన అనేది వ్యాపించి ఉంటుంది. సరే, దేని వాక్యంలో కానీ ఈ రోజా పువ్వు బైబిల్లో పేర్కొనబడింది. పరమగీతము 2వ అధ్యాయము, పరమగీతము, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. రెండో అధ్యాయము 1వ వచనం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. కాబట్టి ఇక్కడ పుష్పము అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఏమందంటే షారోను పొలములో పూయు మరి ఏమంటారు గులాబీ వంటి దానిని రాయబడి ఉంటుంది. కాబట్టి అంటే ఏమంటారు రోజ్ ఆఫ్ షారోన్ అని ఉంటుంది అనమాట, రోజ్ ఆఫ్ షారోన్. కనుక షారోము పొలములో పూసేటువంటి కాబట్టి రోజా పుష్పము లాంటి దానను. ఎవరి విషయమే రాయబడింది? దేవుని యొక్క సంఘం విషయమై ఈ మాట చెప్పండి. 2వ వచనం. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చూసారా? ఈ దేవుని సంఘం ఎక్కడ ఉన్నదని చెప్పండి. బలు రక్కసి చెట్లలో. వల్లి చెట్టు అంటే లిల్లీ పువ్వు అనమాట. అంటే అది ఎక్కడి నుండి వస్తూ ఉన్నదంటే, చుట్టుపక్కల బలి రక్కసి చెట్లు ఉన్నాయి, దాని లోపటి నుంచి వస్తూ ఉంది. కానీ ఆ ముళ్ళల్లో ఉండి వస్తూ ఉంది. అంటే ఈ ముళ్ళు ఏం చూపిస్తున్నాయి? ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు, ఎన్నో శ్రమలు, దుఃఖాలు, వాటన్నిటిలో కూడా. కాబట్టి సంఘం ఏం కోల్పోవట్లేదు? ప్రభుత్వ ఆసక్తి కోల్పోవట్లే, పరిశుద్ధత కోల్పోవట్లే, ఆత్మీయ సౌందర్యం కోల్పోవట్లేదు. దేవుని సంఘం ఎట్లా కనబడుతుందంటే, అన్ని ప్రతికూల పరిస్థితుల్లో వల్లి పద్మంలాగా కనబడతా ఉంది, రోజా పుష్పంలాగా కనబడతా ఉంది. కాబట్టి ప్రభు స్తోత్రంలో చిన్న బిడ్డ విషయమై మరి గత కాలం అంతట్లో సంఘం అంతా ప్రార్థన చేసింది. ఎందుకు ఆ బిడ్డ విషయమే ప్రత్యేకంగా ఎందుకు ప్రార్థన చేసిందని అంటే, గర్భంలో ఉండగానే కొంత చిన్న సమస్య ఉన్నదని వైద్యులు చెప్పినారు. చెప్పిన తర్వాత జన్మించిన తర్వాత వాళ్ళు వైద్యులు ఏం చేస్తారంటే, కొంత చిన్న ఇబ్బంది కలిగింది, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కొంత ఏమంటారు చిన్న సిజరీన్ చేయాలి అని చెప్పినారు. కానీ ఇప్పుడు చేస్తే మంచిది అని చెప్పినారు. అయితే మందులతో నయం కాకపోవచ్చు, ఒకవేళ కొంతమేర నయం అయ్యే కొంత అవకాశాలు ఉన్నాయని చెప్పినారు. కానీ ఆ సమయంలో అందరూ ప్రార్థన, సంఘం అంతా ప్రార్థన చేసింది, దేవుని ప్రజలందరూ ప్రార్థన చేస్తారు. ఎన్నోసార్లు గుర్తుపెట్టుకోవాలా, దేవుడు మనకు వచ్చేటువంటి శ్రమలను బట్టి కూడా దేవునికి ఏం చెప్పాలా? మనం చెప్పండి, ఏం చెప్పాలా? దేవునికి వందనాలు చెప్పాలా? ఎందుకు? లేకపోతే ఎవరు ప్రార్థన చేస్తారు? మోషే కూతురు అయితే ప్రార్థన చేయాలి, ఎందుకు రూల్ ఏమైనా ఉందా? అర్థమవుతుంది. ఎందుకు? ఆ బిడ్డ కొరకు సంఘం అంతా దేన్ని బట్టి ప్రార్థన చేసింది చెప్పండి? ఆ ముళ్ళు ఆ పాప శరీరంలో దేవుడు పెట్టబట్టి సంఘం అంతా ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఎంత ప్రయోజనమో తెలుసునా అండి? ఆ రోగం విషయంలోనే కాదు, ఆ బిడ్డ భవిష్యత్తు విషయంలో, ఆ బిడ్డ ఎదుగుదల విషయంలో, ఆ బిడ్డ జ్ఞానం విషయంలో, ఆ బిడ్డ ఆత్మీయ జీవితం విషయంలో ఈ ప్రార్థన అంతా సపోర్ట్గా ఉంటుంది. చూసారా? కాబట్టి మరి ఆ బలయంత పెట్టకపోతే ఇంతమంది దేవుని ప్రజలు ఇంతకాలం ఆ బిడ్డ కోసం ఏం చేసి ఉండేవాళ్ళు కాదు? ప్రార్థన చేసి ఉండేవారు కాదు. మరి థ్యాంక్స్ చెప్పాలా లేదా దేవునికి? చెప్పండి. ఆ తల్లిదండ్రులు థ్యాంక్స్ చెప్పాలా? ఆ బిడ్డ పెద్ద అయిన తర్వాత కూడా, ప్రభా ఇంతమంది దేవుని ప్రజలు మరి నాకు ప్రార్థన చేయడానికి కారణమైనటువంటి నా చిన్న వయసులో అనుమతించిన బలైతే పట్టి నీకు పొందాలని కూడా చెప్పాలా? ఇప్పుడు నేను ఇందాక అడిగాను బ్యోలా అంటే చాలా మాకు వెరీ స్పెషల్ అనమాట. మేమేమని భావిస్తాం అంటే, మోషేకి మా అమ్మాయిని ఇచ్చాడు భావిస్తాం, అది లెక్క. ఏటి గారి బిడ్డలతో పోటీకి వస్తాను మా అక్కలు. యాక్చువల్గా మందిరంలో ఎక్కువ పెరిగింది బిడ్డ, అందువల్ల ఏమంటారు ఏటిగారంపేట సేవకుని కూతురుగా పరిగణిస్తారు వాళ్ళని. ఇప్పుడు కూడా అట్లనే చెప్పుకుంటారు, మా అమ్మాయిని అంతే కదక్క, మా అమ్మాయిని చెప్తారు, ఇప్పుడు కూడా అట్లా చెప్పుకుంటారు. సరే, మేము పోటీకి వచ్చినాం వాళ్ళకి. సరే, ఈ విషయం పక్కన పెడదాం. కాబట్టి నేను ఎందుకు దేవుని వాక్యంలో మాట జ్ఞాపం చేస్తున్నాను, నేను పిలిచి అడిగినాను, ఏమా ఎప్పుడు అంటే ఎప్పటి నుంచి బాగాలేదమ్మా బిడ్డ కంటే, గర్భంలో నుంచి చెప్పినారు నా డాక్టర్స్, ఎప్పటి నుంచి మరి బాగా అయింది అని కూడా అడిగినాను. అడిగితే కానీ మందులు వాడుతూ వచ్చినాం, గత ఫిబ్రవరి మాసంలో ఇంకా ఆపరేషన్ అవసరం లేదని చెప్పినారంట. ఈ సంవత్సరము ఫిబ్రవరిలో. కానీ ప్రభు ఎంత నమ్మదైన దేవుడు అంటే, ఆ బిడ్డకు వాగ్దానం ఇచ్చినాడు. చూడండి ఏం వాగ్దానం ఇచ్చినాడు, దయచేసి
యెషయా గ్రంథము, నా టైం కరెక్ట్గా చూడండి 8:30కి ముగిస్తున్నాను, 40 నిమిషాలు పూర్తి అయిపోతుంది. సరే, యెషయా గ్రంథం 20వ అధ్యాయం చదవండి, 5వ వచనం చదవండి. అమ్మ క్షమించండి, ఎన్నో అధ్యాయం నాన్న? 2 రాజులా? ఓకే 2 రాజులు 25 అంతే. 2 రాజులు 20వ అధ్యాయం 5వ వచనం చదవండి. చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. కాబట్టి 3 రోజులకి మరణించాల్సినటువంటి హిజ్కియా ఎన్ని సంవత్సరాలు ఆయుష్ పెరిగింది చెప్పండి? 15. కాబట్టి ఇంకా బహుశా పాప మరణం కూడా ఉండదు, ఇంక ప్రభు వస్తే అది వెళ్ళిపోతాం కదా, ఇంకంతే. అక్కడ నుండి మళ్ళీ డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇంక 1000 సంవత్సరాలు ఇంక ఎప్పటికీ. సరే, ఆ విషయం పక్కన పెడదాం. కానీ దేని వాక్యంలో ఎంత చక్కగా ప్రవచించాడు. కాబట్టి నీవు కన్నీళ్ళు విడిచి చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసేదను. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే బాధపడద్దండి కదా, అర్థమవుతుందా? కాబట్టి ప్రత్యేకంగా నీ విషయమే సంఘం ప్రార్థించడం ద్వారా కదా దాని యొక్క ఫలితము భూమి మీద నిత్యత్వంలో కూడా పొందడానికి కారణమవుతుంది. సరే, ఈ భాగం మనం పక్కన పెడితే ప్రభు స్తోత్రములు. కాబట్టి ఈ 3వ పేరు ఏమని చూపిస్తూ ఉందంటే, ఇక్కడ 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభు కొరకు ఉండేటువంటి అనుభవాన్ని చూపిస్తూ ఉంది. ఈ రోజా పువ్వుకి బైబిల్లో మరొక పేరు కూడా ఉన్నది, అది ఒకే ఒక చోట రాయబడింది. దయచేసి యెషయా గ్రంథం 35వ అధ్యాయం, యెషయా గ్రంథము 35వ అధ్యాయము మొదటి వచనం తీసిన సహాయపడండి. అరణ్యమును ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె. కానీ ఏం పువ్వు అంటే చెప్పండి? కస్తూరి పువ్వు. కస్తూరి పువ్వు అంటే ఏ పువ్వు? రోజా పువ్వు కాక మరొకటి కాదనమాట. రోజా పువ్వుకే మరొక పేరు. మన ఆపిల్ చెట్టు అంటారు. ఆపిల్లో బైబిల్ ఇంకో పేరు ఉంది, ఏం పేరు చెప్పండి? జల్దర్ వృక్షం. ఏం వృక్షము? జల్దర్ వృక్షం అంటే ఆపిల్ చెట్టు. ఎవరన్నా అడిగి జల్దర్ వృక్షం అని చెప్పండి, అదేందని అంటారు. ఇప్పుడంతా మనం ఇంగ్లీష్ వాళ్ళం అయిపోయినాం కదా. దోమ శకటం అంటే ఏం చెప్పండి? ఎవరు తెలియదు. ట్రైన్ అంటే చెప్పేస్తాను. రైల్వే స్టేషన్ అంటే దోమ శకటాలయం అంటే రైల్వే స్టేషను, అది తెలియదు మళ్ళీ. తలం ఏంటంటే కాబట్టి ఇక్కడ దేని వాక్యం ఇక్కడ ఏం రాయబడుతుంది? కస్తూరి పుష్పం. ఇక్కడ కస్తూరి రోజా పుష్పం. దేని వాక్యం ఇక్కడ మనకి తలంపు ఏంటంటే, అరణ్యము ఎండిన భూమియు ఏమవుతుందంట? కాబట్టి ఎలాగున్నది అది? అరణ్య భూమిగా ఉన్నటువంటిది ఎలాగైపోతూ ఉంది? సంతోషపడుతూ ఉంది. తర్వాత ఎలా ఉంది? అడవిగా ఉన్నటువంటిది ఆ అడవి ఏమైపోయిందంట? కస్తూరి పుష్పం వలె పూస్తుందంట. 2వ వచనం, అది బహుగా పూయిచూలసిస్తుంది. తర్వాత ఉల్లసించి సంగీతాలు పాడుతుందంట. తర్వాత లెబాను సౌందర్యం దానికి కలుగుతుందంట. తర్వాత కర్మేలు షారోన్లు కొన్న సొగసు దానికి ఉండునంట. ఆ తర్వాత అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును అని రాయబడింది. ఈ అధ్యాయం అంతా చదవండి. 1000 ఏండ్ల పరిపాలన యొక్క అనుభవాలే ఈ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఇక్కడ దీని వాక్యంలో ఎలాంటి అనుభవం అంటే, ఇక్కడ అరణ్యము ఆ పరిస్థితి అంతా పోయి ఎంత సంతోషము, ఎంత ఉల్లాసం, కస్తూరి పుష్పంలాగా పూయటం, కాబట్టి సంగీతాలు పాడటం, సౌందర్యము. కాబట్టి ఇవన్నీ కూడా అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూసేటువంటిది. కింద భాగాలన్నీ కూడా 1000 ఏండ్ల పరిపాలన అనుభవాలే. ఇప్పుడు మన సమయం సరిపోదు. ప్రభు స్తోత్రములు. ఇక్కడ రోజా పుష్పము ఏమి చూపిస్తూ ఉన్నదంటే, ఇక్కడ మరి ప్రభుతో కూడా ఆయన అధికారంలో పాలు పొందుట కొరకై ఇక్కడ మనము సిద్ధపరచుకోవటం, దానికి అవసరమైన ప్రయాస ప్రభు కొరకై మనం కలిగి ఉండటం అనేది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కానీ నేను ముగించక ముందు ఈ బిడ్డ కొరకై ఈ సంవత్సరం కొరకు చిన్న వాగ్దానాన్ని మనం చదువుకుందాం. 62వ అధ్యాయము ఈ సంవత్సరం కొరకై ఈ బిడ్డ కొరకైన వాగ్దానం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 3వ వచనం అందరము కలిసి చదువుదాం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మొగుటముగాను ఉందువు. కాబట్టి రాని దినాలంతట్లో కూడా కానీ ప్రభు రాకడ ఒకవేళ ఆలస్యమైతే
ప్రభు చేతిలో బిడ్డ భూషణ కిరీటముగా ఉండునుగాక. దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ప్రభు ఆ బిడ్డను చేయునుగాక. ఈ వాగ్దానం ఆ బిడ్డ పక్షంగా ప్రభువు నెరవేర్చునుగాక. కాబట్టి మనం ప్రార్థన చేయకముందు బిడ్డ పేరు పెడతాము. ఆ తర్వాత కొంత సాక్ష్యం పంచుకుంటారు మోషే కానీ శామ్యూల్ బ్రదర్ కానీ. ఆ తర్వాత ఇద్దరు సహోదరులు ప్రభువును స్తుతించిన తర్వాత ఈ కోడిక ముగించుకుంటాం. పైన కేక్ కటింగ్ ఉంటుంది. అక్కడ చంద్రవన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత శౌర్య బ్రదరు, దేవరాజు బ్రదర్ పాటలు పాడతారు, ఒక పాట పాడతారు. ఇక తప్పేం లేదు కాబట్టి చెప్తున్నాము. అక్కడ అక్క వచ్చింది వాడుకోవాలని కాదు, కానీ దాంట్లో తప్పేం లేదు. అక్కడ అక్క మరి ఏటిగాన బెట్ట దేవుని సేవకురాలు అక్కడ అక్క కేక్ ప్రార్థన చేసి అక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు, నేను కూడా ఉంటాను అనుకోండి, కేక్ కటింగ్ ఏర్పాట్లు ఉంటుంది. ఇది ప్రోగ్రాము త్వరగా ముగిస్తాము. కాబట్టి బిడ్డకి ఇప్పుడు మనము పేరు పెడతాము. ఆ పేరు కాబట్టి కొరకు రాని దినాల్లో ప్రభు ఆలివ్ హెలీనా గ్రేసీ కానీ బిడ్డ ప్రభు మహిమ కొరకు తను సిద్ధపరచబడినట్లుగా ఆ పేరు తగిన రీతిగా మనం కూడా ప్రభు కొరకు సిద్ధపరచబడినట్లుగా ప్రభు సహాయపడుగాక. ఏమ్మా ఏది ఈ అమ్మాయి ఎలాంటిదంటే దూరంగా ఉంటే మనం దేవుళ్ళలా కనబడతాం ఆ పిల్లకి. ఏది ఏమ్మా ఏది పాప ఏది రండి. దగ్గరికి వచ్చినాం అనుకోండి, దెయ్యాన్ని చూసి అట్లా ఎరికి ఆకలేస్తే అట్లా ఎరికి ఆకలేస్తుంది. ఎట్ట చేయాలో రండి అమ్మా, ప్రార్థన చేస్తానండి. దయచేసి సమయంలో అందరూ కూడా దయచేసి ప్రార్థనలు ఉండండి. రాని దినాలంతట్లో ప్రభు చిన్న బిడ్డను అన్ని విషయాల్లో ప్రభు కనికరించి బలపరిచి దీవించినట్లుగా కూడా మీరు ప్రార్థనలో ఉండాలని మనం చేస్తుంటున్నాము. ఏది బిలా ఇది మోషే మోషే అంటున్నాను. డేవిడ్ బ్యూలా అన్నమ్మ. ఓకే రమ్మా. నేను చెప్పినప్పుడు నాకు ఎంత నేరం అని. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నమ్మదైన మహారాజా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామను బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా, ప్రభా ప్రత్యేకంగా తండ్రి మోషేను ప్రభా నిచ్చిన మా తండ్రి ప్రభా బ్యూలాను ప్రేమించి మీరు రెండో కుమార్తెగా బిడ్డను మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. సహోదరుడు శామ్యూల్ బ్రదర్ని బట్టి బుజ్జకను బట్టి స్తోత్రములు. మీరు వారిని రక్షించుకొని వారితో ప్రారంభించిన ఈ రక్షణ కార్యం ప్రతి కుటుంబంలో ప్రభా మీరు ప్రభా తండ్రి విస్తరింపజేస్తూ వచ్చిందని బట్టి స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. కుటుంబంగా మిమ్మల్ని సేవించట్లో ప్రభా ప్రియులకు మీరు చేస్తూ వచ్చిన సహాయమతను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎర్మోనులో ప్రభా తండ్రి మీ ప్రజలు ఉంచుకొని ప్రభా నిచ్చిన మాతను ఇంతవరకు కూడా మీ మహిమ కొరకు మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన మీ ప్రేమంతను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతో గొప్ప రక్షణను ప్రభా ప్రియులు కూడా పొందుడు కొరకాయి ప్రభా మీ చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రం. మీ యొక్క ఏర్పాట్లో భాగముగా ప్రభా జతపరిచి అదే సమయంలో ప్రభా కుమార్తెనిచ్చి తన ప్రభా నిచ్చిన మాతని తిరిగి ప్రభా రెండో కుమార్తెను మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవాదయతో జ్ఞాపం చేసుకున్నాము చిన్న బిడ్డను ప్రభా నిచ్చిన మాతండి దేవా మీ కొరకై మేము ప్రతిష్ఠిస్తుంటున్నాము. దేవాన్ని మీరు జ్ఞాపం చేసుకుని సహాయము చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభా నిచ్చిన మాతండి చిన్న బిడ్డ ప్రభా ఈ బిడ్డ కోరికై మేము ప్రభా నిచ్చిన మాతండి ఆలివ్ హెలీనా రోజీ అనే పేరు పెడుతున్నాము. బిడ్డను మీరు జ్ఞాపం చేసుకున్నాము. ప్రభా నిచ్చిన మాతండి మీ కొరకై ప్రతిష్ఠింపజేసి మీ కొరకై ప్రత్యేకించుకొని రాని దినాలంతట్లో మేము రాకడ ఆలస్యమైతే ప్రభా నిచ్చిన మాతండి రాని తలాలకు ప్రభా తండ్రి ప్రభుని చూపించే బిడ్డగా మీరు చేయవలసిన ప్రార్థన చేస్తుంటున్నాం.
మీ చేతిలో రాజకీయ మౌకుటముగా ప్రభా భూషణ కిరీటముగా బిడ్డను మీరు చేసుకుని వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. గత దినాల్లో మీరు చేసిన మేలుకై మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా మీ చేతులు అప్పగించుకుంటున్నాం. ఈ విధంగా ప్రభా నిచ్చిన మాతండి వీటికి మీ నాన్న బట్టి పేరు బిడ్డ పెడుతుంటుండగా మీరు దీవించి ఆశీర్వించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రియమైన మా ప్రభా నిచ్చిన మాతండి దేవా, గత కాలం అంతట్లో కూడా బిడ్డ విషయంలో మీరు చేసిన మేలుకై స్తోత్రములు, సంఘం యొక్క ప్రార్థన మీరు ఆలకించిన దాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. వాగ్దానం ఇచ్చి ప్రభా నెరవేర్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముందు దినాలంతట్లో కూడా ప్రభా మీరు జ్ఞాపం చేసుకున్నాము. ప్రత్యేకంగా మోషే కూడా ప్రభా నిచ్చిన మాతండి ఆత్మీయంగా దైవికంగా మీ కొరకు సిద్ధపరచబట్టి కొరకు సహాయం దయచేయము. గత కాలం అంతట్లో ప్రభా తండ్రి తను ఏమైతే ప్రభా నిచ్చిన మాతండి దేవా ప్రభా ఇంకా ఆత్మీయంగా బలపరచవలసిందో ముందు దినాలంతట్లో కూడా మీరు జ్ఞాపం ఒలీవ యొక్క చెట్టు యొక్క అనుభవంలోనికి ప్రభా తండ్రి మీరు తీసుకుని రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మాతండి వెలుగు మీ కొరకై మండి ప్రకాశించే అనుభవం తీసుకురావాల్సిందిగా ప్రార్థన రాని దినాల్లో ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా మీ మహిమ కొరకై మీరు ఆయత్తపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మహిమగంతా ప్రభా మీకు ఆరోపించుకుంటూ వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు ప్రభు యొక్క శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి, చిన్న పల్లవి పాడుకుందాం. దేవరాజ్ బ్రదర్ ఎక్కడ? చిన్న పల్లె పాడిన తర్వాత ఎవరు సాక్ష్యం చెప్పారు? మోషే నువ్వా? ఈ పాటలో చివరి పాట 5వ పాట. హ్యాపీ విశేష చెప్పాలి కదా, అందుకని పేరు పెట్టేచ్చా? ఒక్కొక్క లైన్ ఒక్కొక్క పేరు పెట్టేచ్చా? పరీక్ష. ఐదో పాట. యేసు ప్రేమను ఎరుగు, యేసు ప్రేమలో ఎదుగు, యేసు ప్రేమను పంచు, యేసు ప్రభువే ప్రేమ, యేసు కృపను ఎరుగు. సరే, మనం చేద్దామంటే 2 సార్లు పాడదాం. పేరు పెట్టేది మీదే, పెడతారు లేదు లేదా పాడేయండి. యేసు ప్రేమను ఎరుగు, యేసు ప్రేమలో ఎదుగు, యేసు ప్రేమను పంచు, యేసు ప్రభువే ప్రేమ, యేసు కృపను ఎరుగు, యేసు ప్రేమలో ఎదుగు, యేసు ప్రేమను పంచువోలివా, యేసు ప్రభువే ప్రేమ, యేసు కృపను ఎరుగు, యేసు కృపలో ఎదుగు, యేసు కృపను చాటు హేలినా, యేసు కృపలో నిలువు, యేసు కృపను ఎరుగు, యేసు కృపలో ఎదుగు, యేసు కృపను చాటు హేలినా, యేసు కృపలో నిలువు. ప్రభువే నీ తోడు, ప్రభువే నీకు బలము, ప్రభులో ఆనందించు రోజే, ప్రభునే ఘనపరచు, ప్రభువే నీకు తోడు, ప్రభువే నీకు బలము, ప్రభులో ఆనందించు రోజే, ప్రభునే ఘనపరచు, యేసు ప్రేమను ఎరుగు, యేసు ప్రేమలో ఎదుగు, యేసు ప్రేమ
ప్రేమను పంచు ఓలి యేసు ప్రభువే ప్రేమ. కూడి వచ్చిన ప్రభు పెళ్ళైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలుపుకుంటున్నాను. చిన్న సాక్ష్యం. బిడ్డ పక్షాన దేవుడు చేసిన కార్యం, కుటుంబ పక్షాన దేవుడు చేసిన గొప్ప అద్భుతమైన కార్యాలు. దేవుడు మాటిచ్చి తప్పేవాడు కాదు. మొట్టమొదట వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, వాగ్దానం ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు. అయితే ఇక్కడ ఒక సత్యము, కొన్ని సమయాల్లో మర్చిపోయినాం. మేము కూడా ఉన్నది ఉన్నట్టే చెప్పుకోవాలి. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఒక్క నిమిషం అలా వదులుతాడేమో అనిపించింది. నిజంగా దేవుని వాక్యము. హిజ్కియా ప్రార్థించినప్పుడు 15 సంవత్సరాలు తను ఆయుష్నిచ్చినాడు. దేవునికి ప్రార్థించక ముందు తెలీదా హిజ్కియాకి ఇవ్వాలని? మనల్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు. అట్లానే ప్రార్థించినప్పుడు గిఫ్టీ కోసం తను పుట్టిన దగ్గర నుండి ఒక వారం రోజులకు అనుకుంటా, సరిగ్గా తెలీదు డేట్స్. తర్వాత తనకి కొంచెం ఇబ్బందిగా ఉంది. యూరినల్ వెళ్ళినా, తర్వాత లేవటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతుంది అని అంటే ఏమో అనుకున్నాం. కానీ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు, అంటే ఫస్ట్లో కడుపులో ఉండేటప్పుడే చిన్న దాన్ని ఏంటంటారు, కిడ్నీ చిన్న వాపుగా ఉంది అని చెప్పేసి అన్నారు. కిడ్నీ వాపుగా ఉంది అని అనేసరికి మాకు చాలా భయం వేసింది. అయితే డాక్టర్స్ ఏమన్నారంటే, లేదండి మెడిసిన్ ద్వారా తగ్గిపోతుంది, మీరు ఇబ్బంది పడవలసిన పని లేదు, భయపడొద్దు అన్నారు. మెడిసిన్ సరే అయితే మెడిసిన్ కూడా తగ్గిపోద్ది కదా అని అనుకున్నాం. కానీ దానికి యూరినల్ వచ్చేటప్పుడల్లా చాలా భయంకరంగా ఏడ్చేది, చాలా భయంకరంగా. ఎవరు కూడా ఊరుకోబెట్టలేం, అంత భయంకరంగా ఏడ్చేది. అయితే ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పేసి మళ్ళీ వెళ్ళాం, కేజీకి పోయినాం. పోతే వాళ్ళేటన్నారు ఆపరేషన్ పెడుతుందని అన్ని టెస్టులు చేసి, ఇంకా అవన్నీ చెప్పడం చాలా టైం అవుతుంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను. అడిగిన టెస్టులు గట్రా చేయించుకొని చూపించేసరికి అమ్మాయికి ఆపరేషన్ పడుతుంది అన్నారు. పడుతుందంట. అన్నాళ్ళకి చెప్పాను, అన్న ఇట్లా ఆపరేషన్ పడుతుందట అని ప్రార్థన చేద్దామన్నారు. అయితే మళ్ళా వచ్చాము, వెళ్ళాము, కొంచెం పర్వాలేదేమో అనిపించింది. తర్వాత మళ్ళా వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత కొంచెం అంటే ఆ యూరినల్ వెళ్ళినప్పుడు కొంచెం అంత ఏడ్చేది కాదు, ఏదో కొంచెం బాగున్నట్టుందా అనిపించింది. దాని తర్వాత మళ్ళా తీసుకుని వెళ్ళాము. మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు. ఆ రోజు ఆపరేషన్ చేస్తానన్న వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ మెడిసిన్ ఇచ్చినారు. మెడిసిన్ ఇచ్చి తగ్గిపోతుందిలేండి చూపించండి అని చెప్పేసి అన్నారు. అయితే అదంతా ఒక విధానమైతే, సంఘము దేవుని ప్రజలు ఎంతో భారంతో గిఫ్టీ కోసం, ఇప్పుడు ఏం పేరు పెట్టారు మర్చిపోయాను, ఆలివ్ హెలీనా గ్రేసీ సారీ అన్న, ఆలివ్ హెలీనా రోజీ, నోరు తిరగతలేదు మరి వాళ్ళ నాన్న మరి అలాంటి పేర్లు పెట్టాడు. అయితే తను ఈరోజు మీ ముందు ఇంత సంతోషంగా మేము ఈ విధంగా దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామంటే నిజంగా ఎంతోమంది మీ యొక్క ప్రజలు, దేవుని సంఘం ఎంతో భారంతో ప్రార్థించినందుకు నిజంగా మీ కడుపున పుట్టిన బిడ్డకు కూడా ప్రార్థించుండరేమో. నిజంగా నాకు తెలిసి గిఫ్ట్ విషయంలో మీరు చూపించిన యొక్క ప్రేమ, అభిమానం, సొంత బిడ్డలాగా
ఆ బిడ్డ పట్ల మీరు చూపించిన ఈ యొక్క ప్రేమ, ఆ ప్రార్థన ప్రాముఖ్యంగా అది నేను మీకు మాటలతో కృతజ్ఞతలు తెలుపుకోలేకపోతున్నాను. నిజంగా మీ అందరికి కూడా చేతులెత్తి నేను వందనాలు తెలుపుకుంటూ వస్తున్నానండి. సంఘమంతటికి ఉన్న సంఘాలు, చుట్టుపక్కల ఉన్న సంఘాలు, గైరంపేట అయితేనేమి, వైజాగ్లో ఉన్న సంఘము, అందరు తెలిసిన వాళ్ళు అందరూ అన్ని సంఘాలు కూడా ప్రార్థించినారు. నిజంగా దేవుని యొక్క ప్రజలు ప్రార్థనలే ఈరోజు గిఫ్ట్ మీ ముందు ఈరోజు సంతోషంగా ఉండడానికి గల కారణం. కాబట్టి అంటే ఇంకా చెప్పవలసి ఉంది, టైము చాలా 9 అయిపోతుంది. మరొకసారి సంఘానికి ఎంతో ప్రేమతో నేను పిలిచాను. అంతకన్నా ప్రేమతో మీరు వచ్చినందుకు చాలా దూరం నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున యేసు ప్రభు నామమున వందనాలు తెలుపుకుంటూ వస్తున్నాను. మరొక్కసారి గిఫ్ట్ విషయమై మీరు చేసిన ప్రార్థనలు బట్టి మరొక్కసారి నేను ఎంత చెప్పినా అది ఇంకా మరి తరగదు. ఇదే 1000 కోట్ల వందనాలు అనుకొని ఆ బిడ్డ పక్షాన చేర్చారు కాబట్టి మీకు వందనాలు తెలుపుకుంటూ వస్తున్నా. అదేవిధంగా బ్యూలో కూడా మధ్యన బాగోలేదు, అది కూడా మీరు చాలా ప్రార్థన చేశారు. అమ్మాయిని చూస్తే ఇంకా నిజంగా చనిపోతుందేమో, ఇంకా లాస్ట్ స్టేజ్ తీసుకెళ్ళామో అని అన్నారు డాక్టర్లు. అంటే ఆ గిఫ్ట్ పుట్టక ముందు దేవుడు మా కుటుంబంలో చేసిన అద్భుతాలు, కార్యాలు, కోకలలు. అందుకే నేను ప్రార్థనలో కూడా ప్రభా నేను మర్చిపోయాను, నేను కృతజ్ఞత హీనుడిని అయిపోయినానని ఎన్నోసార్లు నేను ప్రార్థన చేస్తూ వచ్చిన. అయితే దేవుడు కనికరించి హిజ్కియా వలె మరలా హిజ్కియా ఎలాగైతే దేవుడు వాగ్దానం చేసినాడు అటు విధంగా బిడ్డపక్షం కూడా వాగ్దానం చేస్తూ వచ్చినాడు. కావున బిడ్డ కోసం అలాగే మోషే కూడా ఇప్పుడు ప్రస్తుతానికి బాగాలేదు, జాండీస్తో బాధపడుతున్నాడు, టైఫాయిడ్ ఉంది. ఆ కుటుంబం కోసం మీరు ప్రాముఖ్యంగా ప్రార్థన చేయండి. ఆత్మీయంగా బలపడాలి. ముందున్న దినాల్లో దేవుని కొరకై ప్రయాసపడాలి. అదే నా కోరిక, అంతకన్నా మరి ఏం లేదు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించిన గాక. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమతో వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయడం అనేది కృతజ్ఞతగా దేవుని చేసిన కార్యాలను బట్టి దేవునికి మహిమ కరంగా ఉండాలని దేవుని ప్రజలైన పరిశుద్ధులైన మీ అందరికీ కూడా చిన్న ప్రేమ విందులాగా ఇస్తున్నాం. దయచేసి అందరూ కూడా ఆ విందులో పాల్గొని దేవుని ఆ కుటుంబానికి మీ యొక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగెదిగారంటే వయసునందును, జ్ఞానమందును, దేవుని దయందును, మనుషుల దయందును. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనుషుల దయ పొందినాడు. అలాగే బిడ్డపక్షాన మీ దయ, మీ యొక్క ప్రార్థన ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా చేరువచ్చిన మీ అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయబడినాయి. సంతోషంగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ వస్తున్నాం. అందరికీ ప్రైజ్లా. తర్వాత ఇద్దరు సహోదరులు, ఇద్దరు సహోదరీలు క్లుప్తంగా ప్రభుని స్తుతించి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత పాట పాడితే పైకి వెళ్తాము. తర్వాత ఎవరైతే షుగర్ పేషెంట్స్ పెద్ద వయసులో ఉన్నవాళ్ళు మీరు బఫే స్టార్ట్ చేశారు, పెట్టారు కదా పైన. అన్న లోకన్న మీరు పైన భోజనం దగ్గర ప్రార్థన చేయండి. తర్వాత లోకన్న పైన కింద పెట్టేస్తారా? ఓకే. అన్న లోకన్న తర్వాత మీరు భోజనం దగ్గర ప్రార్థన చేయండి. తర్వాత చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత ఆశీర్వాదం కూడా ఇస్తాము. ఇచ్చిన తర్వాత పైకి వెళ్తాము. పైకి వెళ్ళిన తర్వాత చిన్న కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మరి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఉండలేకపోతే మీరు చక్కగా భోజనంలో కూడా పాల్పొందొచ్చు. దాదాపుగా మొదట సిస్టర్స్ పైకి వెళ్తారు, ఆ తర్వాత బ్రదర్స్ వెనకాల వస్తారు. దయచేసి ప్రభుని స్తుతించి ప్రార్థించండి క్లుప్తంగా. ఇద్దరు సహోదరులు, ఇద్దరు సహోదరీలు.
ఆమేన్. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ప్రీతండి మేము స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాం. మీ ప్రజలతో మాకు ఇచ్చిన వారి సంతోషంలో మాకు ఇచ్చిన పాలకే స్తోత్రములు. వారితో కలిసి ఏకముగా మా ప్రభుని మేము మహింపరుస్తుంటున్నాం, ఘనపరుస్తుంటున్నాం. వారి కుటుంబ పక్షం చేస్తూ వచ్చిన ప్రతి విధం మేలు బట్టి మేము కీర్తిస్తూ కొనియాడుతూ ఉంటున్నాం. రాని దినాలంతట్లో కూడా ప్రభా నుంచి మా తండ్రి ప్రభా ఆలివ్ హెలిన రోజీ జ్ఞాపం చేసుకున్నాము. బిడ్డని ప్రభా మీరు తండ్రి ప్రభా అంతకంతకు ప్రభా తండ్రి వృద్ధి పొందింపజేస్తుందిగా మీకు ప్రార్థన చేస్తూ మీరైనా అసలు అప్పించి భోజన సమాసం కూడా దీనికరంగా చేయము. పైన కేక్ కటింగ్ సమయం కూడా ఆశీర్వాదంగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మహిమాగంత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ వందరములు స్తోత్రం చెల్లిస్తూ మీ నమ్మకత్వం అంతటి బట్టి ప్రభావం మిమ్మల్ని కీర్తిస్తూ యేసు ప్రభావ యొక్క శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరొచ్చిన వారందరితోనూ సకల లోకంలో చెందిన పరిశుద్ధులందరితోనూ ప్రత్యేకంగా ఆలివ్ హెలిన రోజీతో కూడా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మనము చాహించెదము కార్యములు చేసెనని మనము చాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనాహా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనాహా. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకుగాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకుగాచే. పాత్రులముగ సేవింతుము పాత్రులముగ సేవింతుము. అందరికి ప్రచారండి అన్న. మీరు లేట్ చేయకుండా పైకి వెళ్ళండి. చంద్రరావున్న ప్రార్థన చేసి నా కోసం వెయిట్ చేయొద్దు. దేవరాజు బ్రదరు సౌరి బ్రదర్ పాట పాడండి. ఒక పాట పాడిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. పైకి వెళ్తాం. ఏమైనా షుగర్ పేషెంట్స్ అత్యవసరం వల్ల మీరు భోజనం చేయొచ్చు కూడా. మిగతా వాళ్ళందరూ పైకి వెళ్తాం. త్వరగా వెళ్ళండి పైకి.